Hi guys, welcome to Vedic for CS CMA CS YouTube channel. So congratulations for your CMA foundation result. జనరల్‌గా థంబ్‌నెయిల్ ప్రకారం ఒక సీఎంఏ ఇంటర్‌కి మనం ఇన్‌స్టిట్యూట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే క్వెషన్‌కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. సో థాట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏ ఏ పాయింట్స్ మనం చూజ్ చేసుకోవాలి? ఏ ఏ పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి వెనెవర్ మనం ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వబోతున్నప్పుడు. అండ్ ఫీజిబిలిటీ ఆఫ్ లైక్ ఫీజ్ విషయంలో కావచ్చు, సబ్జెక్ట్ విషయంలో కావచ్చు. హౌ వి షుడ్ ఏబుల్ టు చూజ్ వన్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా చూసుకుందాం. సో, యాస్ ఎ ఇన్‌స్టిట్యూట్ మేము గూడా సీఎంఏ ఇంటర్‌కి, సీఏ ఇంటర్ క్లాసెస్ చెప్తాము. అండ్ సీఎంఏ ఫౌండేషన్ గూడా వి హావ్ ఆల్సో ఎట్ 70% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ సీఎంఏ ఫౌండేషన్. అండ్ నౌ మీరు గనుక సీఎంఏ ఇంటర్ గనుక చూస్తుంటే వి ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ దట్ క్లాసెస్ అండ్ దట్ బ్యాచ్ విల్ బి కమెన్సింగ్ ఫ్రమ్ ది జాన్ 28 దట్ ఈస్ ఆన్ వెడ్నెస్‌డే. సో, సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కొందరు. సో, వాళ్ళు మీ ఎగ్జామ్స్ కంక్లూడ్ అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. సో దట్ యూ విల్ హావ్ ఎన్ ఐడియా. ఎందుకంటే సీఎంఏ ఎగ్జామ్స్ అనేవి సీఏ ఎగ్జామ్స్ కంటే కూడా ఒక 1 మంత్ ముందొస్తాయి. సో, దీనికి సంబంధించిన కొంచెం ఎక్స్‌ట్రా సిలబస్ అనేది ఉంటుంది సీఎంఏలో. ఆ ఎడ్జ్ తీసుకోవడానికి వి నీడ్ టు స్టార్ట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అనమాట సీఎంఏ ఇంటర్‌కైతే. ఇంకా ఓన్లీ సీఎంఏ ఇంటర్ మాత్రమే ఓన్లీ సీఎంఏ వాళ్ళే ఉన్నారంటే గనుక ఈ వీడియో మీకి 100% యూజ్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఫస్ట్ బేసికల్‌గా ఈ వీడియో ఐ యామ్ ఎయిమింగ్ టు తెలుగు స్టూడెంట్స్ కాబట్టి నాకు ఒకవేళ ఇఫ్ ఐ యామ్ ఆల్సో సీఎంఏ ఫౌండేషన్ క్వాలిఫైడ్ స్టూడెంట్ నేనేం చేస్తానంటే జనరల్‌గా మన మదర్ టంగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎట్ ది సేమ్ టైమ్ కాన్సెప్ట్ మనం ఇంగ్లీష్‌లో రాయడానికి యూజ్ అయ్యేలాగా ఎవరైనా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే థట్ ఇన్‌స్టిట్యూట్ ఐ విల్ చూస్. సో, జనరల్‌గా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్‌లో క్లాసెస్ గనుక వింటే ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ చెప్తున్నాను. మీకు ఇంగ్లీష్‌లో రాయకపోవడం అనేది ఏముండదు. ఎందుకంటే వి ఆర్ ఆల్సో కండక్టింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఓన్లీ. సో, ఇక్కడ మా స్టూడెంట్స్ అయితే ఎప్పుడు గూడా ఈ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎక్స్‌ప్లనేషన్ వల్ల మేము రాయలేకపోతున్నాం సబ్జెక్ట్ అనేది ఏం లేదు. సబ్జెక్టు డీప్ రూట్స్ నుంచి మనకు అర్థం కావాలంటే మన మదర్ టంగ్‌లో గనుక దాని ఎక్స్‌ప్లనేషన్ వింటే, ఎగ్జాంపుల్స్ వింటే ఇట్ విల్ బి వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. సో, ఎక్కడైనా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్ ఉంటే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ టు యూ. మన దగ్గర గూడా ఆబ్వియస్‌గా అది ఉంటుంది. అదేం మనకేం చేస్తుంది? ఇట్ విల్ బి బెటర్ అండర్‌స్టాండింగ్‌లో హెల్ప్ చేస్తుంది. అండ్ మన కాన్సెప్ట్‌ని జస్ట్ విని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అదే ఆటోమేటిక్‌గా ఎక్కువ కాలం రిటైన్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా సినిమా చూస్తాం. బేసిక్‌గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ రివైజ్ అనేది మనకు ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. మనలో మనమే రివైజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డిఫికల్టీ. అండ్ వి ఆర్ నాట్ రిక్వైర్డ్ టు మగ్ అప్ థింగ్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒక ప్రొఫెషనల్ కోర్స్‌లో మీరు మగ్ అప్ చేసి పాస్ అవుతానంటే నేను బట్టి పట్టేస్తాను, పాస్ అయిపోతానంటే కుదరదు. సీఎంఏ ఫౌండేషన్ అనేది 4 సబ్జెక్ట్స్ ఇట్స్ ఎంసీక్యూ బేస్డ్ వితౌట్ ఎనీ నెగెటివ్ మార్క్స్. సీఎంఏ ఇంటర్‌లో 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సీఎంఏ ఇంటర్‌లో 8 సబ్జెక్ట్స్‌కి 8 సబ్జెక్ట్స్ మీరే రాయాలి డిస్క్రిప్టివ్ వైస్‌గా. మీరే థింక్ జేయాలి. ఆన్సర్స్ బిల్డ్ చేయగలగాలి. సో థట్ అక్కడ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా పాస్ అయిపోదాం అనేది ఇట్స్ ఎ మిత్. సో దానికి టెక్నిక్స్ ఉంటాయి పాస్ అవ్వడానికి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వితౌట్ ఎ కాన్సెప్ట్ ఎనీ టెక్నిక్స్ డోంట్ వర్క్స్. సో అట్లా టెక్నిక్స్ వైస్‌గా గాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకొని గనుక చదివితే ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ జనరల్‌గా క్లాసెస్ అన్నీ గూడా బేసికల్‌గా ఇప్పుడంతా బోర్డ్ మీద ఎవరైతే చెప్పట్లేరు. ఎందుకంటే ఈ బోర్డ్ మీద చెప్తే ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను బోర్డ్ మీద చెప్తేప్పుడు ఇన్ననే. బట్ ఏంటంటే అక్కడ లాస్ట్‌లో కూర్చున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దే వాంట్ లైక్ ఆ డిస్కనెక్టింగ్ ఫీలింగ్ ఉంటదన్నమాట. బేసికల్‌గా ఒక డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఆల్సో అండ్ ఫ్యాకల్టీ కూడా ఈజ్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అండ్ ఇదుంటే అక్కడ మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటే గనక మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేది ఉంటది. జనరల్‌గా యాస్ ఎ స్టూడెంట్‌గా సమ్‌టైమ్స్ నాకు అనిపిస్తున్నప్పుడు నాకేదో ఫీవర్ వచ్చింది. లెట్స్ సే నేను ఒక వారం రోజులు క్లాస్‌కి రాలేదు. బట్ జెన్యూన్ రీజన్ క్లాస్‌కి రాలేదు. ఇంకేదో ఇష్యూ వచ్చింది క్లాస్‌కి రాలేదు. ఈ ఈ బోర్డ్ ఇష్యూస్ ఏంటంటే ఇది రికార్డెడ్ క్లాసెస్‌కి పనికిరాదు. బట్ ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏందంటే ఇప్పుడంతా కూడా జనరల్‌గా ఫ్యాకల్టీస్ అంతా దే విల్ రికార్డ్ దేర్ క్లాసెస్. సో థట్ మేము యాస్ ఎ బ్యాకప్ అనేది మీకు ఇగ ఇవ్వచ్చు. సో యాస్ ఎ ఇక్కడ మన దగ్గర ఉన్న పాలిసీ ఏంటంటే వి ఆర్ ప్రొవైడింగ్ రికార్డెడ్ బ్యాకప్ అనేది ఇస్తా ఉన్నాము ఫర్ ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్‌కి. ఆన్‌లైన్ వాళ్ళకైతే దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఒకటి డైరెక్ట్‌గా రికార్డెడ్ క్లాసెస్ కొనొచ్చు. ఇంకొకటి లైవ్ ప్లస్ వర్చువల్ అనేది కాన్సెప్ట్ ఒకటుంది గదా! జనరల్‌గా మీరు ఇంట్లో నుంచి లైవ్ ఎట్ హోమ్ అనే కాన్సెప్ట్‌లో మీరు క్లాస్ వినొచ్చు. లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు దాన్ని రికార్డెడ్ వెర్షన్ కూడా చూసుకోవచ్చు. బట్ వ్యూస్ అనేది మీకు ఎక్కువ ఇవ్వవు. లైవ్ ప్లస్ వర్చువల్ అయితే ఒకటే వ్యూ వస్తుంది. రికార్డెడ్ వ్యూ అయితే మీకు 2 వ్యూస్ వస్తుంది. అండ్ ఆఫ్‌లైన్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్‌కి మేము ఇచ్చే అడ్వాంటేజ్ ఏందంటే 1 వ్యూ రికార్డెడ్ వెర్షన్ యాస్ ఎ బ్యాకప్ క్లాసెస్‌గా మేమిస్తాం. సో, ఇది ఇంక్లూడింగ్ ఆన్ ఎనీ ఫీజ్ అనేది ఎక్స్‌ట్రా ఉండదు. ఏదైతే ఫీజ్ కోట్ చేస్తారో ఆ ఫీజ్‌లోనే ఎంటైర్ ఈ నేను చెప్పిన సెక్షన్ అంతా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఫీజ్ విషయంకొచ్చేసరికి జనరల్‌గా ఫీజ్ అయితే మన దగ్గర ఉన్న పాలిసీ ప్రకారం ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ మీన్స్ వాట్? ఎవ్రీథింగ్ అంటే అన్నీ ఉండవు. ఎవ్రీథింగ్ మీన్స్ వాట్? క్లాసెస్, స్టడీ మెటీరియల్ అండ్ అప్ టు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అండ్ వీక్లీ అండ్ మంత్లీ ఎగ్జామ్స్. జనరల్‌గా
ఈ అంతా ప్యాకేజ్‌లోనే మీకు చెప్పిన ఫీజ్‌లోనే ఇట్ విల్ బి కంప్లీటెడ్. సో, మీరు మన దగ్గర కట్టే ఫీజ్ ద్వారా మీకేమేమి వస్తుంది? జనరల్ నా గురించి చెప్తున్నాను. సో దట్ మీకు బయట ఆ ఫీజిబిలిటీ ఉంటే ఎక్కడైనా యూ కెన్ వాచ్. జనరల్ మనం కట్టే ఫీజ్‌లో ఇఫ్ యూ ఆర్ ఆఫ్‌లైన్ స్టూడెంట్ ఇక్కడొచ్చి కూర్చొని క్లాసెస్ వినొచ్చు. యుల్ గెట్ మెటీరియల్స్, యుల్ గెట్ వీక్లీ అండ్ మంత్లీ ఎగ్జామ్స్ యాక్సెస్, యుల్ గెట్ ప్రిపరేషన్ పీరియడ్ యాక్సెస్, ఎవ్రీథింగ్. దాంతో పాటుగా రికార్డెడ్ క్లాసెస్ ఒక ఒక వ్యూ వెర్షన్ వస్తుంది. దానివల్ల మీకేమైద్దంటే ఇఫ్ ఇన్ కేస్ జెన్యూన్ రీజన్ ద్వారా ఇది మళ్ళా మిస్‌యూజ్ చేయొద్దు. మిస్‌యూజ్ చేసే వాళ్ళకి ఇవ్వము. మిస్‌యూజ్ జేస్తారు చాలామంది. అదే ప్రాబ్లమ్. అందుకనే ఇన్ని రోజులు కొంచెం డెసిషన్ తీసుకోవడం లాగాను గానీ, బట్ జెన్యూన్ కేస్‌లో గనుక మీరెక్కడైనా క్లాసెస్ ఇంటి దగ్గర ఉన్నారు. క్లాసెస్‌కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. యూ కెన్ అటెండ్ దోస్ క్లాసెస్. సో దట్ మీరు క్లాస్‌కి డిస్కనెక్ట్ అవ్వరు. సో మళ్ళీ వచ్చి రెజ్యూమ్ చేసుకొని ఎట్ ది సేమ్ టైమ్ ఎక్కడైతే నడుస్తుందో అక్కడితోని మీరు స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫీచర్ వి ఆర్ ప్రొవైడింగ్. ఇఫ్ యూ కెన్ గెట్ దట్ ఫీచర్ యూ కెన్ గో దట్. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ అవైలబిలిటీ డ్యూరింగ్ ద స్టడీ అవర్స్ అండ్ ప్రిపరేషన్ టైమ్. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను. యాస్ ఎ ఫ్యాకల్టీ నాకొక సబ్జెక్ట్ ఉంటది. ఈవినింగ్ ఒక 2 అవర్సో, 1 అవరో చూసుకుంటాను. నెక్స్ట్ డే వచ్చి చెప్తాను. ఒక్కోసారి ఈజీ కాన్సెప్ట్ అయితే చెప్పేయొచ్చు ఈజీగా. కానీ యాస్ ఎ స్టూడెంట్‌గా, యాస్ ఎ సీఎం మెంటర్ స్టూడెంట్‌గా నువ్వు 8 సబ్జెక్ట్స్ చదవాలి. పేరుకి 8 సబ్జెక్ట్స్ కానీ మళ్ళీ అందులో ఒక 2 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ 8-10 సబ్జెక్ట్స్ అనేవి నువ్వు ఒక్కడిగా హ్యాండిల్ చేయలేవు. నీకు ఫ్యాకల్టీ హెల్ప్ ఉంటే, ఫ్యాకల్టీ గనుక నీకు డౌట్ వచ్చిన వెంటనే అవైలబుల్‌గా ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు ఫ్లో అనేది అలా కంటిన్యూ జేయడానికి. ఎక్కడైనా స్టక్ అయిపోయామనుకోండి, ఫ్లో ఆగిపోద్ది. ప్రిపరేషన్ ఫ్లో ఆగిపోద్ది. సో, మీకు ఫ్యాకల్టీ అవైలబిలిటీ అనేది జనరల్‌గా ఇక్కడ ఉన్నాడు చూడండి ఫ్యాకల్టీ ఇక్కడెక్కడో ఉన్నాడు. అక్కడ ఎళ్ళిపోతున్నాడు క్లాస్ అయిపోగానే. మన దాంట్లో అలా ఉండదు. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ కాబట్టి ఎప్పుడు ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటుంది స్టూడెంట్స్‌తో. ఒక్క పాయింట్ కూడా ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. యాస్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్నది చేసేదే చెప్తున్నాను. సో, ఇట్లా ఫ్యాకల్టీ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకు అవైలబిలిటీ అనేది నేను చెప్తున్నాను గదా! ఎందుకు చాలామంది సీఎంఏ ఫౌండేషను లైక్ ఫౌండేషన్ అనే వాళ్ళందరూ గూడా జనరల్‌గా వాళ్ళు ఓన్‌గా గూడా కంప్లీట్ జేసిన వాళ్ళుంటారు చాలామంది. ఓన్‌గా తన సెల్ఫ్ ప్రిపరేషన్‌తో చేసిన వాళ్ళుంటారు. బట్ సీఎంఏ ఇంటర్‌కి ఓన్‌గా ప్రిపేర్ అవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే మీకు అటెంప్ట్స్ పడే అవకాశం ఉంటది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మనకేం గావాలి? డిసెంబర్ 2026లో ఎగ్జామ్ రాసి పాస్ కావాలి. దానికి ఫ్యాకల్టీ గనుక అవైలబుల్‌గా ఉంటే డిసెంబర్ 26తోనే అయిపోతది. అదర్‌వైస్ జూన్ 27, డిసెంబర్ 2027, జూన్ 2028 అలా ఎళ్తూ ఉంటది. అలా ఎళ్ళకుండా ఉండాలంటే మీకు ఫ్యాకల్టీ అవైలబిలిటీ బావుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ మెటీరియల్ అంతా గూడా స్టూడెంట్ ఫ్రెండ్లీగా, స్టూడెంట్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమయ్యేటట్టుగా కొన్ని కాన్సెప్ట్స్ హ్యాండ్ రిటన్‌లో కొన్ని క్వెషన్ బ్యాంక్స్ అనేవి సెపరేట్ క్వెషన్ బ్యాంక్స్ పికింగ్ ఫ్రమ్ ది పాస్ట్ ఎగ్జామ్స్, వర్క్ బుక్స్ అండ్ ఇంపార్టెంట్ మెటీరియల్ క్వెషన్స్ అవి తీసేయడం. అండ్ తర్వాత వీక్లీ ఎగ్జామ్స్. వీక్లీ ఎగ్జామ్స్ ఆన్ సాటర్‌డే అండ్ మండే. ఎందుకు వీక్లీ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అంటే, ఆ వారం అంతా డిస్కనెక్ట్ అవ్వకుండా ఒక ఎగ్జామ్. మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి మళ్ళీ వారం. అండ్ ఇలాగ ఒక 4 వీక్స్ అయిపోయిన తర్వాత విల్ డూ మంత్లీ గ్రాండ్ టెస్ట్ అన్నమాట. సో, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఏంది? ఈ మంత్ మొత్తం జరిగినది ఒక గ్రాండ్ టెస్ట్ లాగా. సో, దట్ ఈ మంత్ అంతా మంత్ ఎండింగ్‌లోకి రివైజ్ అయిపోతది. సో దట్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర గూడా స్టూడెంట్ షుడ్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది స్టడీస్. అండ్ మన దగ్గర 8:30 మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. మన 8-8 ఆర్ 8:30-8:30 ఈ టైమింగ్స్‌లో ఉంటుంది. అండ్ 9 ఆర్ 8:30 6 క్లాసెస్ ఉంటాయి. 6-8 స్టడీ అవర్స్ ఉంటాయి. సో, ఎవ్రీథింగ్ వెల్ ఆర్గనైజ్డ్‌లో ఉండాలనేది నా పాయింట్. సో, ఇక్కడికొచ్చిన తర్వాత యూ విల్ బి అండర్ అవర్ కంట్రోల్. సో, ఇక్కడ ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం యూ కెన్ క్యారీ ఆన్ ది సబ్జెక్ట్. ఏందంటే ఏ స్టూడెంట్ వల్ల ఇంకో స్టూడెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ స్టూడెంట్ అట్ ది సేమ్ టైమ్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం మేనేజ్ చేసుకోవాలి. సో, ఇది. సో, నేను చెప్పినట్టుగా వీక్లీ ఎగ్జామ్స్ అనేది మనం కండక్ట్ చేస్తాము. అట్ ది సేమ్ టైమ్ ఈ కరెక్షన్ అనేది క్విక్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి క్విక్ కరెక్షన్ చేసి ఇచ్చేస్తాము. అండ్ మంత్లీ ఎగ్జామ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. మంత్లీ ఎగ్జామ్స్ ఎందుకంటే స్టూడెంట్ వీక్లీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఫస్ట్ వీక్‌లో రాసింది మర్చిపోయే అవకాశం ఉంది. సో, ఏ మంత్‌కి ఆ మంత్ ఇప్పుడు సెకండ్ మంత్ వచ్చిందనుకోండి. ఫస్ట్ మంత్ అండ్ సెకండ్ మంత్ మర్జ్ చేసి కలపడం. సో దట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక సపోజ్ 3 మంత్స్‌కి ఒక గ్రూప్ అయిపోయిందనుకోండి. ఆ గ్రూప్‌కి ఒక గ్రాండ్ ఎగ్జామ్ పెట్టడం. ఇక్కడ మోర్ ఫోకస్ రివైజ్ చేసుకోవడం, ఎగ్జామ్స్ రాసుకోవడం. కాన్సెప్ట్ క్లారిటీగా వినడం, రివైజ్ చేసుకోవడం, ఎగ్జామ్ రాసుకోవడం, మళ్ళీ రివైజ్ చేసుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడం. సో థట్ లాస్ట్‌కి మేమిచ్చే ఏదైతే ఆగస్ట్ 31కి సిలబస్ కంప్లీట్ చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మేమిచ్చే ఈ ప్రిపరేషన్ పీరియడ్ అనేది అలా ఫ్లోలో ఎళ్ళిపోవడానికి వి ఆర్ ట్రైయింగ్ టు మ్యాచ్ థిస్ పర్టిక్యులర్ షెడ్యూల్స్ అన్నమాట. సో, నౌ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఐ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్ థిస్. ఫీ స్ట్రక్చర్‌లో మనకి డీటెయిల్‌గా చెప్తున్నాను గదా! మన క్లాసెస్ కావచ్చు, ఈ కోర్సు, స్టడీ మెటీరియల్, స్టడీ అవర్స్ టిల్ ఎగ్జామ్స్ అండ్ వీక్లీ ఎగ్జామ్స్ ప్లస్ మంత్లీ ఎగ్జామ్స్ కంబైన్డ్ ఫీజ్ ఉంటుంది. నో ఎక్స్‌ట్రా ఫీస్. అండ్ ఆఫ్‌లైన్ వాళ్ళకి ఇట్ విల్ బి రికార్డెడ్ వెర్షన్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. సో, అండ్ పేమెంట్ విషయంలో వస్తే ఇది అందరి దగ్గర ఉన్నదే. బేసిక్‌గా వన్ టైమ్ పేమెంట్ అండ్ ఇన్‌స్టాల్‌మెంట్స్. సో, నేను ఇప్పటిదాకా ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో ఏం చెప్పాను?
వీడియో స్టార్టింగ్‌లో సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. మరి ఎలా చూజ్ చేసుకోవాలో చెప్పేటోడిని అలా ప్రొవైడ్ చేస్తానా లేదా? సో, అందుకనే అలా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి మన కాలేజ్ గురించి చెప్పాను. సో, ఈ కేటగరీస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ఎనీ ఇన్‌స్టిట్యూట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఉంది. హైదరాబాద్‌లో మనకి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి బై వాక్ ఒక 500 మీటర్స్ వస్తే మన ఇన్‌స్టిట్యూట్ మనకొస్తుంది. సో, అక్కడ మీరొచ్చి జాయిన్ అయ్యి తీసుకున్నానికి ఇదంతా నేను చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే ఎక్కడైనా ఉన్నారనుకోండి, వేరే ఎక్కడ ఏదైనా ఏరియాలో ఉన్నారనుకోండి, ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టర్స్ చూడండి అంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడు మా ఫ్యాకల్టీ ఎలా చెప్తారనే విషయం కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడికొచ్చి అక్కడ వచ్చి కూర్చొని డైరెక్ట్‌గా ఫీస్ కట్టేసి కూర్చొని తర్వాత ఫ్యాకల్టీ నచ్చకపోతే తర్వాత మనం చేంజ్ చేయలేముగా, మన రివర్స్ విని స్వాప్ చేయలేమా? అట్లా కాకుండా ఇక్కడికొచ్చి యూ లిజన్ అవర్ డెమో క్లాసెస్. ఇఫ్ పాసిబుల్ ఇక్కడికొచ్చి వినండి. ఆర్ ఎల్స్ లేదు సార్ అక్కడి దాకా రాలేము. ఏమన్నా ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేయగలుగుతారా? అంటే యూట్యూబ్‌లో బై 25థ్ ఐ థింక్ విల్ అప్‌లోడ్ ఎవ్రీ సబ్జెక్ట్ డెమో క్లాసెస్ ఆల్సో. సో, అది వినండి. సో, ఎనీథింగ్ పాసిబుల్ మా మా ఇన్‌స్టిట్యూట్ గురించి ఎంత పాసిబుల్ అయితే అంత కంటెంట్ మీకివ్వడానికి ట్రై చేస్తాము. టు చూజ్ అస్. సో థట్ వి కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ థట్ వి కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో, అది. సో, ఇక సీఎంఏ ఇంటర్ రిలేటెడ్‌గా ఇది నా వెర్షన్ బేసికల్‌గా. సీఎంఏ ఇంటర్ అయితే ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉండి, కొంచెం కాన్సెప్ట్ క్లారిటీ బాగుండి, ఒక వీక్లీ ఎగ్జామ్స్ రాసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ, కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వకుండా ఎళ్తే సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. అంత టఫ్ ఏం కాదు. సారీ. అంత టఫ్ ఏం కాదు. సో, ఇది నా వెర్షన్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ టు థిస్ పర్టిక్యులర్ నంబర్స్. స్టాఫ్ అవైలబుల్‌గా ఉంటారు. ఆర్ ఎల్స్ సార్ మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటానంటే ఎస్ఆర్ నగర్ మెట్రోకి మన దగ్గరనే 500 మీటర్స్ మెట్రో నుంచి. వచ్చేయండి కాలేజ్‌కి రండి. డిస్కస్ చేద్దాం. ఏదైనా నా నా సైడ్ నుంచి ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికుంటే నేను గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు ఇంకా హెల్ప్ అవుతది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డిసెంబర్ 2026లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేదానికి చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈస్ ఎ స్మాల్ గ్లిచ్ ఇన్ ద మార్కెట్ దట్ సీఎంఏ సిలబస్ చేంజ్ అవ్వబోతుంది. సీఎంఏ సిలబస్ అనేది కొంచెం చేంజ్ అవుతుందని చెప్పేసి దేర్ ఆర్ సర్టెన్ న్యూస్. బట్ ఒకవేళ చేంజ్ అయినా గూడా ఇట్ విల్ బి ఫ్రమ్ జూన్ 2027 టర్మ్. ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇచ్చి, దాని తర్వాత బుక్స్ ప్రింట్ జేసి, వాళ్ళు జస్ట్ దే ఆర్ ఇన్వైటింగ్ దిస్ టు ఆథర్‌షిప్ యాక్చువల్లీ. సో, ఇది చాలా పెద్ద ప్రాసెస్. సో, సీఎంఏ సిలబస్ చేంజ్ అవ్వడం అనేది అది పెద్ద టాస్క్ పక్కకెట్టేసేయండి. అది మీకు ఇంపాక్ట్ కాదు. అండ్ ఇన్‌కమ్ టాక్స్ 2025 ఆల్సో మీకు గాదు. అది జూన్ 2027 నుంచి ఇట్ విల్ బి అప్లికబుల్. అండ్ చేంజ్డ్ సిలబస్ వల్ల మీ పెర్ఫార్మన్స్ ఒకవేళ మీరు పాస్ అయిపోతే మేము ఓల్డ్ అయిపోతాం గాని అట్లాంటిదేమి ఉండదు. ఎవ్రీథింగ్ సబ్జెక్ట్‌కి సబ్జెక్ట్ అన్నీ చేంజ్ కావు. మేబీ అక్కడ ఒక చాప్టర్ యాడ్ చేయడం, లేదంటే పాత ఓల్డ్ స్కూల్ చాప్టర్స్ తీసేయడం, లేదంటే మంచి మంచి చాప్టర్స్ యాడ్ చేయడం. వెల్ ఎక్విప్డ్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్‌ని యాడ్ చేయడం, లేటెస్ట్ ట్రెండ్‌లో ఉన్న సబ్జెక్ట్‌ని యాడ్ చేయడం, లేదంటే ఉన్న పాతదాన్ని తీసేయడం అంతే ఉంటది తప్పిస్తే కంప్లీట్‌గా ఓవరాల్‌గా ఓవరాల్ అనేది జరగదు. సో, ఇట్ ఈస్ ఫైన్. దాని గురించి పక్కకెట్టండి. అది రివిజన్ ఆఫ్ ది సిలబస్ అనేది మీకేం ఇంపాక్ట్ కాదు. యూ ఆర్ గోయింగ్ టు రైట్ సిలబస్ 2022 ఇన్ ద December 2026 ఎగ్జామ్స్. ఓకే. సో, ఐ థింక్ ఐ హావ్ క్లారిఫైడ్ ఎవ్రీథింగ్ ఇన్ థిస్ వీడియో. చెప్పాను కదా! ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ యూ కెన్ పోస్ట్ ఇన్ ద ఇన్‌స్టాగ్రామ్ ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. హావ్ ఎ గ్రేట్ డే.